ఇండియాలో నిర్మాణ రంగం వేగంగా డెవలప్ అవుతోంది. అయితే నిర్మాణ వ్యర్థాలతో కాలుష్యం పెరిగిపోతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సూచిస్తోంది. ఇంతకు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అంటే ఏంటి? బిల్డర్లు గ్రీన్ బిల్డింగ్ పై ఎందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు? భవిష్యత్ తరాలకు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాంక్రీట్ జంగిల్లా మారుతున్న ప్రపంచం, హరిత భవనాలపై పెరుగుతున్న అవగాహన, హైదరాబాద్లో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణాలు, హరిత భవనాల ద్వారా 40% కాలుష్య నివారణ, గ్రీన్ బిల్డింగ్స్తో 30 నుంచి 50% నీటి ఆదా, హరిత భవనాలతో 20 నుంచి 30% విద్యుత్ ఆదా. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. వాతావరణంలోనూ అనేక మార్పులు కనిపిస్తున్నాయి. పలు నగరాల్లో మొత్తం కాలుష్యంలో నిర్మాణం, ఇన్ఫ్రారంగ వ్యర్థాల నుంచే 40% కాలుష్యం వస్తోందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. దీంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా గ్రీన్ బిల్డింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతుంటే భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్ వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. అయితే నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40% కాలుష్య ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని చెబుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఈ సంస్థ హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపరిచే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తోంది. ప్రాజెక్టును బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగు ఇస్తారు. పెద్ద నిర్మాణ ప్రాజెక్టు భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యేలా ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల్లో 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేయవచ్చు. గతంలో ఎవరు వాడినా బిల్డర్స్ మళ్ళీ పదే కొత్త బిల్డింగ్స్ కూడా వాళ్ళు గ్రీన్ బిల్డింగ్ రేటింగ్కి వస్తున్నారు. ఇందులో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నల్ ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, వీళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. రెండోది పోస్ట్ కన్స్ట్రక్షన్ ఏంటంటే మెయింటెనెన్స్లో మీకు వాటర్ కన్జంప్షన్ చాలా తగ్గిపోయి బిల్లు తక్కువ వస్తుంది, పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, పవర్ బిల్ తక్కువ వస్తుంది, ఓవరాల్గా మెయింటెనెన్స్ తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద గుడ్ ఫర్ సొసైటీ, గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి రాబో తరాల వరకు మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కాపాడాలంటే గ్రీన్ బిల్డింగ్స్ అనేది మ్యాండేటరీ అవుతుంది. నిర్మాణాలు అనేవి కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణం. సిమెంట్, స్టీల్ పర్యావరణంలో చాలా ముఖ్య భాగం. అందుకే భవనాన్ని నిర్మించే వారందరూ ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ఎంతో బాధ్యతతో హరిత భవనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా దీనిపై ఇండస్ట్రీ బాడీ క్రెడాయ్ ఆల్ ఇండియా లెవెల్లో దీనిపై ఫోకస్ పెట్టింది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ప్రాపర్టీలను డెవలప్ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల పవర్, వాటర్ ఆదా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశం రాకపోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ నామ్స్తో ప్రాపర్టీలను డెవలప్ చేస్తే నిర్మాణ సమయంలో వ్యయం కాస్త ఎక్కువైనా మెయింటెనెన్స్ సమయంలో ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇక గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం తగ్గించవచ్చు. మొత్తం మీద హరిత భవనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు కోరుతున్నాయి.